ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్ మసాలా కర్రీ. స్వీట్ కార్న్ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు: ఉడకపెట్టిన స్వీట్ కార్న్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి, పసుపు తగినంత, మసాలా దినుసులు, ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయ, తరిగిన కొత్తిమీర, కారం తగినంత, ఉప్పు తగినంత. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. దాన్ని ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, నానబెట్టిన ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం తగినంత కారం వేసుకొని మెత్తగా మసాలా పెట్టుకుందాం. టమాటా ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక ప్యూరీ తయారు చేసి పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్లో కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఒకటి ఆ మరుగుతున్న నూనెలో వేసేద్దాం. ఆయిల్లో కొంచెం ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై అవుతున్న స్వీట్ కార్న్ ని కొంచెం అటు ఇటు తిప్పుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 4 స్పూన్ల నూనె వేసుకొని మనం ముద్ద చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఆ నూనెలో బాగా ఫ్రై చేద్దాం. ఈ నూనెలో బాగా ఫ్రై చేసుకొని నూనెంతా బయటికి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. అందులోనే టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసి ఈ రెండు బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, తగినంత కారం, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు కారం వేసుకోండి. మా ఇంట్లో కొంచెం ఎక్కువగా తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కలిపి ఫ్రై అవనిద్దాం కాసేపు. ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి. అప్పుడు మనకు అనిపిస్తుంది మసాలా బాగా ఫ్రై అయ్యిందని. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత సిమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉడకపెట్టిన నూనెలో వేసి ఉంచుకున్న స్వీట్ కార్న్ని ఈ మసాలాకి వేసేద్దాం. అటు ఇటు బాగా మిక్స్ చేసి మసాలా అంతటిని స్వీట్ కార్న్కి పట్టిద్దాం. మసాలాలో కొంచెంసేపు స్వీట్ కార్న్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కాసేపు మూత పెడదాం. మగ్గనివ్వాలి. మసాలాలో బాగా స్వీట్ కార్న్ మగ్గాక ఆ ఉన్న టమాటాలు కూడా నేను వేసేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. స్వీట్ కార్న్తో పాటు టమాటా, స్వీట్ కార్న్, మసాలా పేస్ట్. ఇందులో కొంచెం నీళ్ళు పోసుకొని గ్రేవీని బాగా మగ్గనిద్దాం. ఆ గ్రేవీలో స్వీట్ కార్న్ అంతా బాగా మగ్గిన తర్వాత బాగా కలుపుకొని కాసేపు మసాలా మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం మన స్వీట్ కార్న్ కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూడండి, ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మన స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి. మన డిష్లోకి తీసేసుకుందాం ఈ కర్రీ అంతా. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నచ్చిందా? ఫైనల్గా మన స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది.